హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? కస్టమైజ్డ్ ఫోటో చాక్లెట్ చేయాలంటే కవర్ ఎడిటింగ్ చేయాలి కదా! క్యాన్వా యాప్‌లో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఎడిటింగ్ నేర్పించమని మా చాక్లెటియర్స్ చాలామంది అడిగారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎక్కువ డౌట్స్ ఏమైనా ఉంటే లైవ్ చేద్దాం. అందులో డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ గూగుల్‌లో వెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ డౌన్‌లోడ్ చేసుకుందాం. గూగుల్‌లో వెళ్ళి మెరూన్ బ్యాక్‌గ్రౌండ్ టైప్ చేసి ఇమేజెస్‌లోకి వెళ్ళాలి. చాలా బ్యాక్‌గ్రౌండ్స్ వస్తాయండి. మనకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా ఇమేజ్ గ్యాలరీలో సేవ్ అయిపోయిద్ది. నెక్స్ట్ మనం ఎవరి ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలి. గూగుల్‌లో బీజీ రిమూవర్ టైప్ చేసి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్‌ని క్లిక్ చేసి బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది కదా! బ్రౌజ్‌ని ట్యాప్ చేసి గ్యాలరీ ఓపెన్ అయిద్ది. మనకి ఏ ఫోటో కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిద్ది. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయ్యాక డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దాన్ని క్లిక్ చేయాలి. ఈ ఫోటో కూడా గ్యాలరీలో సేవ్ అయిపోయిద్ది. నెక్స్ట్ క్యాన్వా యాప్ ఓపెన్ చేయాలి. క్యాన్వా యాప్ ఓపెన్ చేశాక ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి కస్టమ్ సైజ్ ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్ళి సెంటీమీటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 11, హైట్ వచ్చేసి 10, క్రియేట్ న్యూ డిజైన్. ఇప్పుడు మనకి పోస్టర్ వచ్చేసింది వైట్ కలర్లో. దాన్ని ట్యాప్ చేసి రీప్లేస్లోకి వెళ్ళి గ్యాలరీని క్లిక్ చేస్తే మనం మెరూన్ బ్యాక్‌గ్రౌండ్ ఇందాక డౌన్లోడ్ చేసుకున్నాం కదా! అది వచ్చేసింది కదా! నెక్స్ట్ ఇప్పుడు పాప ఫోటో గ్యాలరీలోకి వెళ్ళి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ చేసాం కదా! దాన్ని క్లిక్ చేయాలి. కరెక్ట్ సెంటర్‌లో ఫోటోని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు టెక్స్ట్‌లోకి వెళ్ళి యాడ్ హెడ్డింగ్స్‌లో హ్యాపీ బర్త్‌డే అని టైప్ చేయాలి. దాన్ని డ్రాగ్ చేసి ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నామో ప్లేస్ చేసుకొని ఫాంట్ సైజ్ కరెక్ట్ సెంటర్లో వచ్చేటట్టు చూసుకొని ఫాంట్స్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 2-3 ఫాంట్స్ చూడండి. అందులో ఏది బెస్ట్ అనిపిస్తే అది ఓకే చేయండి. ఫాంట్స్ అయితే చాలా ఉంటాయండి. చూసి సెలెక్ట్ చేసుకోండి మీకు ఇష్టం వచ్చిన ఫాంట్. నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి పాప నేమ్ టైప్ చేస్తున్నా. నేమ్ కూడా ఎక్కడ మనం అడ్జస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడికి సెంటర్లోకి ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఫాంట్ చేంజ్ చేయాలి. ఫాంట్ సైజు నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అవుట్లైన్ మనకు నచ్చిన కలర్ దానికి సెట్ అయ్యే విధంగా చూసుకొని అవుట్లైన్ ఇవ్వచ్చు. నేనైతే బ్లాక్ ఇస్తున్నా. వైట్ కలర్ లెటర్స్ కాబట్టి బ్లాక్ అవుట్లైన్. ఇప్పుడు ఎలిమెంట్స్లోకి వెళ్ళి బర్త్డే బెలూన్స్ అని టైప్ చేస్తున్నా. బెలూన్స్లో కూడా చాలా ఉంటాయండి. ఇందులో గ్రాఫిక్స్లో సిఆర్లోకి వెళ్ళి స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా రకాల బెలూన్స్ ఉంటాయి. మనకి బ్యాక్‌గ్రౌండ్‌కి ఏది సూట్ అయిద్దో చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సైజ్ కొంచెం చిన్న చేసి అక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది కదా! మనకి ఎక్కడ సెట్ అయిద్దో చూసుకొని అక్కడికి సెట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే ఇంకో డూప్లికేట్ వస్తుంది. దాన్ని కూడా ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ 2 సైడ్స్ ప్లేస్ చేసుకోవాలి. డిజైన్ అంతా రెడీ అయ్యాక డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయ్యాక మనం క్యాన్వాలో నుంచి బ్యాక్ వచ్చేస్తాం కదా! బ్యాక్ వచ్చేసాక మళ్ళీ
డిజైన్లో ఏదైనా చేంజెస్ చేయాలనుకోండి, క్యాన్వా యాప్ ఓపెన్ చేసి రీసెంట్ డిజైన్స్లో సిఆల్ని క్లిక్ చేస్తే మనం ఇందాక చేసిన డిజైన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేసి ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు. స్టిక్కర్ సైజ్ అడిగారు కదా, చూడండి. విడ్త్ వచ్చేసి 11 సెంటీమీటర్స్ ఉంది, హైట్ వచ్చేసి 10 ఉంది, 10 సెంటీమీటర్స్. మనం ఏ చాక్లెట్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ చాక్లెట్ని సెంటర్లో పెట్టి, అసలు మామూలుగా అయితే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోండి, స్కేల్ తీసుకొని చాక్లెట్ని సెంటర్లో పెట్టి 4 సైడ్స్ గ్యాప్ వచ్చేలాగా చూసుకోండి. ఏ సైజ్ చాక్లెట్ చేయాలనుకున్నా ఇట్లనే మెజర్ చేసుకోవాలండి. 4 సైడ్స్ మనకి గ్యాప్ ఉండాలి. ఒకవేళ ఇది 10 గ్రామ్స్ చాక్లెట్స్ చేస్తున్నాము, మీకు ఒక 30 గ్రామ్స్ 50 గ్రామ్స్ చాక్లెట్ ఆర్డర్ వస్తుంది, కస్టమైజ్ చాక్లెట్ కావాలని. దానికైనా అంతే, చాక్లెట్ మెజర్ చేసుకోండి. ఒక పెన్ను పేపర్ తీసుకొని చాక్లెట్ సెంటర్లో పెట్టి మెజర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వేరే మోడల్ ఎడిటింగ్ చూపిస్తాను. క్యాన్వా యాప్ ఓపెన్ చేసి ప్లస్ బటన్ క్లిక్ చేసి కస్టమ్ సైజు యూనిట్స్లోకి వెళ్ళి సెంటీమీటర్స్, విడ్త్ ఏమో 11, హైట్ 10, క్రియేట్ న్యూ డిజైన్. ఇప్పుడు మనకి వైట్ బ్యాక్గ్రౌండే ఉంచేస్తున్నా నేనైతే. కలర్ స్పాష్ ఎఫెక్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఎలిమెంట్స్లోకి వెళ్ళి కలర్ స్పాష్ అని టైప్ చేయాలి. గ్రాఫిక్స్ సిఆల్ ప్రో అనేవి ఉంటే మనం క్యాన్వా యాప్ పర్చేస్ చేస్తేనే అవి వస్తాయండి. నేను నార్మల్ది, నాకు ఆరెంజ్ కలర్ నచ్చింది, ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని సెంటర్కి డ్రాగ్ చేసుకొని కావాలంటే సైజు పెంచవచ్చు, తగ్గించవచ్చు, మన ఇష్టము. కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. చూడండి, కలర్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని సైడ్స్కి రొటేట్ చేసుకోవచ్చు, కార్నర్స్లో కూడా పెట్టచ్చు. చూడండి, కార్నర్స్లో ఎలా పెట్టాలో చూపిస్తాను నేను. ఇలా సైడ్కి డ్రాగ్ చేశాను, ఇంకో ప్లస్ బటన్ క్లిక్ చేస్తే డూప్లికేట్ వచ్చింది, దాన్ని కూడా రొటేట్ చేసి ఇంకో కార్నర్లో ప్లేస్ చేస్తున్నాను. ఆ ఎఫెక్ట్ కూడా చాలా బాగుండిద్దండి. మధ్యలో ఫోటో పెట్టాలి, ఫోటో ప్లేస్ చేసి ఇంకా మ్యాటర్, బర్త్డే విష్ అవన్నీ రాయాలి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న చూడండి, నేను గ్యాలరీలో నుంచి ఫోటోని డ్రాగ్ చేసుకోవచ్చు, అంటే సైజు పెద్ద చేసుకోవచ్చు, చిన్న చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, క్రాప్ చేసి సైజ్ పెంచుకోవచ్చు. అలా కార్నర్స్లో కాకుండా సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు. కరెక్ట్ సెంటర్లో వచ్చేటట్టు చూసుకొని ఫోటోని సెంటర్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి ఫోటోకి పైన కింద కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే మనము చాక్లెట్కి స్టిక్ చేశాక జిగ్జాగ్ సిజర్తో చాక్లెట్ని కట్ చేస్తాం కదా, మళ్ళీ ఎడిటింగ్లో పోయిద్ది, అందుకని గ్యాప్స్ ఉంచుకోవాలి. ఫోటోని కరెక్ట్గా సెంటర్లో ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనం బర్త్డే, హ్యాపీ బర్త్డే, హే ఇట్స్ మై బర్త్డే అనో ఏదో వాళ్ళు కస్టమర్ చెప్పినట్టు టైప్ చేసి ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేసి ఫాంట్స్, మనకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ కూడా చూసుకోండి, సెంటర్లో ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు నేమ్ రాస్తున్నా, అఖీరా. నేమ్ కూడా ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేసి ఫాంట్స్, మనకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్లో అడ్జస్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అవుట్లైన్, చాలా కలర్స్ ఉంటాయండి. మనకు నచ్చిన కలర్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్కి సూట్ అయ్యేలాగా చూసుకొని
సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే సింపుల్ డిజైన్ అండి, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. అందరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బ్రాండ్ నేమ్ కూడా రాసుకోవచ్చండి చాక్లెట్ పైన. నేను కమల్ చాక్లెట్స్ అని రాశాను. కమల్ చాక్లెట్స్కి కూడా అవుట్లైన్ ఇస్తున్నాను. అవుట్లైన్ ఇస్తే కొంచెం ఇంకా లెటర్ ఎఫెక్ట్ బాగుండిద్ది. కంప్లీట్ అయ్యాక డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం లోగో చాక్లెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మీకు కస్టమ్ సైజ్ అవన్నీ తెలుసు కదా. బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా నేను. సర్కిల్ ఫ్రేమ్స్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి సర్కిల్ ఫ్రేమ్స్ సెర్చ్ చేసి మనకు నచ్చిన ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మధ్యలో ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే బ్లూ కలర్ బాగాలేదు, వైట్ చూశాను, రెడ్ చూశాను, నాకు వైటే నచ్చింది. వైట్ కలర్ సెంటర్ కలర్ మార్చేశాను. సర్కిల్ది కమల్ చాక్లెట్స్ అని టైప్ చేశాను. టైప్ చేసి ఫాంట్ మనకు నచ్చిన ఫాంట్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ కూడా సెట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అవుట్లైన్ ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి అవుట్లైన్ ఇచ్చుకోవాలి. ఫాంట్ సైజ్ కూడా కొంచెం పెంచుకోవాలి. అంతే అండి. లోగో చాక్లెట్స్కి ఇలా కూడా మన లోగో వేసి ఇవ్వచ్చు. కస్టమైజ్ చాక్లెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డైరీ మిల్క్ చాక్లెట్ ఎడిటింగ్ కూడా చూపిస్తానండి. గూగుల్లోకి వెళ్ళి డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ సెర్చ్ చేయాలి. ఇమేజెస్లోకి వెళ్తే చాలా డైరీ మిల్క్ చాక్లెట్స్ పిక్స్ వస్తాయి. మనకు కావాల్సిన ఇమేజెస్ ఏ ఇమేజ్ కావాలో అది సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. డైరీ మిల్క్ సిల్క్ హాట్ చాక్లెట్ ఉంటుంది, ఇదిగోండి కనిపించింది. దాన్ని ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. గ్యాలరీలోకి వెళ్ళి ఆ చాక్లెట్ని క్రాప్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా క్రాప్ చేయాలి. అసలు ఈ చాక్లెట్ అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా ఈజీగా ఎడిటింగ్ చేయొచ్చు. ఇప్పుడు క్రాప్ చేసుకున్నాం కదా, సేవ్ చేసుకొని క్యాన్వా యాప్ ఓపెన్ చేసి ఏ4 సైజు తీసుకోవాలన్నమాట. పేపరు A4 సైజ్ అనగానే మనకు A4 సైజ్ పేజ్ బ్లాంక్ అని వచ్చింది చూడండి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. 4 సైజ్ బార్డర్ ఉంది కదా, నేను అది బార్డర్ని డిలీట్ చేసేస్తున్నా. మనకి ప్లెయిన్ కావాలన్నమాట. అదంతా డిలీట్ చేసుకున్నాక గ్యాలరీలోకి వెళ్ళి ఇందాక మనం క్రాప్ చేసుకున్న డైరీ మిల్క్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పేజ్ కరెక్ట్ సెంటర్ చూసుకోండి. ఇప్పుడు సైడ్స్ అంతా వైట్ కలర్లో ఉంది కదా, దాన్ని మనం ఫోటోని క్లిక్ చేస్తే కలర్స్ వస్తాయి. కలర్స్లోకి వెళ్ళి మనకు అక్కడ ఫోటో కలర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్స్ చూసుకోండి. కరెక్ట్ బ్లూ కలర్ వచ్చేసింది చూడండి. ఫోటో కలర్ డైరీ మిల్క్ కలర్ కరెక్ట్గా సెంటర్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే గ్రాఫిక్ షాప్లో కాదండి, జిరాక్స్ షాప్ వాళ్ళు తీసిస్తారు. ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి మనం ఏ ఫోటో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పేజ్ అని క్రాప్ చేసుకొని కిందకి డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి.
డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ అని ఉంది కదా, దాని కిందకి రావాలి. క్రాప్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. ఇదైతే జిరాక్స్ షాప్ వాళ్ళు ఫోటో పేపర్ అని అంటే A4 సైజ్ది మనకి తీసిస్తారు. ఇప్పుడు నేను హ్యాపీ బర్త్డే అని సెర్చ్ చేస్తున్నాను ఎలిమెంట్స్లో. మనకు కావాలంటే టైప్ చేసి కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే హ్యాపీ బర్త్డేవి చాలా ఉంటాయి, వాటిలో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ సైజ్ అయితే చెప్పలేము. ఫస్ట్ మీరు డైరీ మిల్క్ చాక్లెట్ ఒక 100 రూపీస్ది ఫ్యామిలీ ప్యాక్ ఉండిద్ది కదా, ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని జిరాక్స్ షాప్కి వెళ్ళండి. ఇది ఎడిట్ చేసుకున్నాక ఫస్ట్ జిరాక్స్ తీపించుకోండి. జిరాక్స్ A4 సైజు జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ది తీసిస్తారు. అక్కడే ఉండి మీరు చాక్లెట్ పెట్టి సెట్ చేయండి. కరెక్ట్గా సెంటర్ వచ్చిందో లేదో చూసుకోండి. లేదు అంటే మళ్ళీ అక్కడే క్యాన్వా యాప్ ఓపెన్ చేసి మళ్ళీ కరెక్ట్గా మనకు అర్థమైపోయింది ఎక్కడ సైజు ఏమైనా చేంజ్ చేయాలి అనేది. మళ్ళీ కొంచెం సైజెస్ అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ఫైనల్ ప్రింట్ తీపించుకోండి. ఒక్కసారి మనం ఫైనల్ ప్రింట్ తీపించుకొని పెట్టుకుంటే ఇంకా మనకి ఆర్డర్ వచ్చినప్పుడు క్యాన్వాలో వెళ్ళి ఫోటో, నెక్స్ట్ నేమ్ అదొక్కటి చేంజ్ చేస్తే సరిపోయింది. మిగతాదంతా అట్లనే ఉంచేయచ్చు. రీసెంట్ డిజైన్స్ ఉంటుంది కదా క్యాన్వా యాప్లో, వాటిలో వెళ్ళి ఫోటో, నేమ్ చేంజ్ చేస్తే సరిపోయింది. ఫస్ట్ టైం అయితే జిరాక్స్ షాప్కి వెళ్ళి ఒక్కసారే చూసుకోవాలండి సైజు, ఎందుకంటే ఫస్ట్ టైం సైజు అయితే తెలీదు. కరెక్ట్గా నేను సైజు కూడా చెప్పలేను. జిరాక్స్ తీపించుకొని మీరు చూడండి. ఈ సైజు అయితే 100 రూపీస్ ఫ్యామిలీ ప్యాక్కి సరిపోయింది. డైరీ మిల్క్ ఫ్యామిలీ ప్యాక్. హ్యాపీ బర్త్డే నౌషాద్ అహ్మద్, మా బాబు ఫోటో అండి ఇది. నేమ్కి కలర్స్ చేంజ్ చేస్తున్నాను. కింద కావాలంటే రిబ్బన్ కూడా పెట్టుకోవచ్చు. రిబ్బన్ బోస్ అని సెర్చ్ చేస్తే చాలా రకాలు వస్తాయి రిబ్బన్స్, వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని డ్రాగ్ చేసి కిందకి పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఒక్క సైడ్ మనం మ్యాటర్ రాయొచ్చు, ఏదో ఒకటి బర్త్డే విష్ కానీ, కస్టమర్ ఏదైనా మెసేజ్ చెప్తే ఆ మెసేజ్ కానీ టైప్ చేసి ద మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, స్టే స్ట్రాంగ్ లివ్ హ్యాపీ అని రాస్తున్నా. ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. దాన్ని క్లిక్ చేసి రొటేట్ చేసి సైడ్కి ప్లేస్ చేయొచ్చు. రొటేట్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఇంగ్రీడియంట్స్, బ్యాచ్ నెంబరు అవి కూడా అలా కూడా రాయొచ్చు. నేను ఒకటి ఎడిటింగ్ది మీకు శాంపిల్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకంతే అండి, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు మళ్ళీ సేమ్ చాక్లెట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎలా ఎడిట్ చేయాలనేది కూడా చూపిస్తున్నా చూడండి. రీసెంట్ డిజైన్లోకి వెళ్ళి మనం ఎడిట్ చేసిన దాన్ని
సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటోని రీప్లేస్ ఫోటోని ప్రెస్ చేస్తే రీప్లేస్ అనే ఆప్షన్ వస్తుంది. రీప్లేస్ని క్లిక్ చేయాలి. ఫోటో కరెక్ట్గా సెంటర్లో చూసి అడ్జస్ట్ చేశాక నేమ్ కూడా చేంజ్ చేయాలి. నేనైతే నేమ్ అది ఏం చేంజ్ చేయలేదు. నేమ్ చేంజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.